అంటే మిమ్మల్ని కూడా దొరకపుచ్చుకుందాం అనుకున్నారు. సో దొరికేసాను తప్పే ఉంది. నేను బాధపడింది ఒక్కటే, ఈ పిల్లలందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా, ఒక మాట నన్ను అడిగుంటే, ఒక మాట ఇప్పుడు ఏదైతే ఈ ప్యానల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట ఏంటన్నా అని అంటే, లేదమ్మా పొరపాటు జరిగింది అని ఆన్ ది స్పాట్లోనే వెళ్ళిపోయేది కదా. ఆ ఒక్క అవకాశం నాకు ఇచ్చుంటే బాగుండేదేమో. అది మళ్ళీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదేమో. డెఫినెట్గా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అవుతుందండి. వాళ్ళకి సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద అసలు మొత్తం ఒక పెద్ద వెల్లువలాగా ఏముంటుంది అక్కడ పోతే, పోనీ చెప్పండి నాకు మరణశిక్ష ఏమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి. ఇంకా నేను అంతకన్నా ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు. మా అసోసియేషన్ మాత్రమే కంప్లైంట్ చేసి ట్యాగ్ చేస్తే సుమోటో కాకపోతే ఏమవుద్దండి. ఏమండి నేను అనేది, మనకు అందరికి అన్నీ తెలుసండి. మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి. బయట బూతులు తిట్టుకుంటాం, కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం. ఏం లేదు ఇందులో తప్పేం లేదు. కామెంట్లు చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు. ఏమంటారు మీరు దానికి? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలామంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా, నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా? ఇలా చాలామంది లయాని ఎవరన్నా ఆమెను చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు. ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా, మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు. నేను మిమ్మల్ని అందరూ అమ్మ దండం పెడతా, మీరు ఎట్టొచ్చినా మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అలాగే ఒక నిమిషం లక్ష్మి గారు, ఒక నిమిషం నన్ను మాట్లాడండి. అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ. ఎవరన్నా టచ్ చేశారు ఆవిడ్ని? నేను అంటున్నాను, ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. నేను అంటాను, మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్ప, మీ ఇష్టం అండి. మీరు బట్టలు వేసుకున్నా, ఇంకా మంచి బట్టలు వేసుకున్నా, ఆ తర్వాత మీ ఇష్టం, మీ ఫ్యామిలీ, మీరందరూ సమాజానికి అగెన్స్ట్గా వెళ్ళినా ఉన్నా. నేను మాత్రం కోరుకునేది ఒకటి, ఈ జనరేషన్ ఆడపిల్లలకి, అమ్మా నేను ఒకటి చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు. నేను చెప్పేది ఒకటేది, మీరు పాటించమని నేను అంటల్లా, జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను. జాగ్రత్తగా ఉండండి, ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. కేరళలో గర్ల్స్, మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. మీన్ వైల్ a lot of times girls are abused by their own family members, by their own relatives. అప్పుడు ఏం చేయాలి? One of my most favorite actresses, Soundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead. It doesn't matter. ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్నా, ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి they will morph. People are like that. We are not the ones saying yes all men. Men are saying yes all men. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ yes all men and men are dangerous. So as survivors, some of us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay, so clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. సౌందర్య గారి ఫోటో కింద ఒక కామెంట్ ఎలా ఉంటుందంటే, ఆవిడ డెడ్ బాడీని ఐ విల్ ఈట్ ఇట్. నేను కంప్లీట్గా ఎడిట్ చేసి రిడాక్ట్ చేసి చెప్తున్నా, దీనికన్నా చాలా వల్గర్గా ఘోరంగా ఉండిందనమాట ఆ కామెంట్. I can't share more than that. So this is the truth about people here and their mindsets. రీసెంట్ టైమ్స్లో చాలామంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీయింగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్. సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే
నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను. బికాజ్ ఈ సమాజంలో, మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. Blaming clothes for sexual abuse and sexual harassment and sexual assault on any gender is called a rape apologist mindset. So ఈ rape apologist mindset ని కామన్ చేసి ఇదే మన కల్చర్, ఇదే మన ప్రకృతి, ఇదే మన సమాజం, ఇదే మన భారతీయ సంస్కారం అని వాగుతున్నటువంటి మనుషులు, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ కాల్డ్ అ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్. రేప్ జరగటానికి రీజన్స్ వెతికి దే ఆర్ బ్లేమింగ్ సర్వైవర్స్ అండ్ విక్టిమ్స్ ఫర్ జస్ట్ ఎగ్జిస్టింగ్. ప్లీజ్ కాల్ దిస్ అవుట్, ప్లీజ్ స్టాప్ ఇట్, దిస్ ఇస్ రాంగ్. హీరోయిన్ యాక్ట్రెస్ వేసుకున్నటువంటి బట్టల్ని బట్టి అబ్యూస్ చేయడానికి, గ్రాప్ చేయడానికి, మొలెస్ట్ చేయడానికి, హ్యారెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రిగర్ అయి రెడీగా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా కుడ్ బీ అంటే వీళ్ళే సొసైటీ. వీళ్ళని చూసే మేమందరం కొంచెం ఇది డేంజర్, మనమే కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు కదా. సో వీళ్ళందరూ ఎవరికో తండ్రి, తమ్ముడు, తాత, చిన్నాన్న, పెద్దనాన్న, కజిన్ బ్రదర్, హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, బావ, బామర్ది, ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు కదా. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, వీళ్ళకి మాత్రం సంస్కారం నేను నేర్పించలేదా? ఒక అమ్మాయి పబ్లిక్ స్పేస్లో ఉంటే, ఆవిడ ఒక ప్రొఫెషనల్గా పనిచేస్తుంటే, అయితే ఇప్పుడు ఒలింపిక్ లెవెల్లో స్విమ్ సూట్స్ వేసుకొని ఒక ఫీమేల్ స్విమ్మర్ వెళ్ళి మెడల్ కొడితే ఎందుకు స్విమ్ సూట్ వేసుకొని అని చెప్తారా? అర్థం కావట్లేదు. ద ఓన్లీ కాజ్ ఫర్ రేప్ ఇస్ ద రేపిస్ట్, ద ఓన్లీ కాజ్ ఫర్ అబ్యూస్ ఇస్ ద అబ్యూసర్, ద ఓన్లీ కాజ్ ఫర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇస్ ద చైల్డ్ సెక్స్ అఫెండర్.